పోచమ్మకి కాపాడడము తెలుసు, శాపంతో వేధించడము తెలుసు, సంపడం కూడా తెలుసు. ఇదిగో ఎవ్వరికి తెలీదు, నీకు మాత్రమే చెప్తున్నా. మా ఇద్దరి మధ్యన చాలా జరిగింది. ఏంట్రా చిన్నపిల్లలతో మాటలు? ఏయ్, ఈ ప్రపంచంలో నా బాధ ఎవ్వరు అనట్లేదురా. పాప చూడు నా బాధని ఎలా ఎడుతుందో. ఇప్పుడు ఏమైందిరా? ఇష్టం లేకుండా పెళ్ళిళ్ళు చేసుకునే అమ్మాయిలు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అందులో నువ్వు ప్రేమించిన అమ్మాయి కూడా ఉందనుకో. ఒకవేళ నీ మీద కోపంతో ఆ పిల్లకి వేరే పెళ్లి చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఈ టాస్క్లో నువ్వు సక్సెస్ అయ్యావనుకో, ఆ ఇష్టం లేని వదిలేసి ఇష్టమైన నీకోసం పిల్ల వచ్చేచ్చు కదా. ఏమంటావు? ఏం బా, అమ్మాయి వస్తే పెళ్లి చేసుకుంటావా? ఎందుకు చేసుకుంటారా? ఒక్కసారి కమిట్ అయ్యానంటే ఇలాంటి పిల్లలు ఇద్దరున్నా సరే తప్పకుండా చేసుకుంటా. సరే సర్లే, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. తాగేసి తినేసి పట్టుకుందా. మందా? మందు మానేశాను రా. పాప నా దగ్గర ఉన్నంత వరకు మందు లేదు. నేనే కాదు, మీ ఇద్దరు కూడా తాగట్లేదు. అయినా పిల్లల్ని పెంచడం చాలా కష్టం మావా. ఇక యూట్యూబ్లో వీడియోలు చూడు బా, పిల్లలు అలా పెంచాలి తెలిసిపోద్ది. అవునా? ఏంట్రాలుడు డల్గా ఉన్నావు? ఏం లేదు మాయా, ఒకప్పుడు రేపేంటని ఆలోచన ఉండేది కాదు. ఈరోజు ఎలాగని భయం ఉండేది కాదు. ఈరోజు చేతిలో ఎంత డబ్బున్నా ఆనందం లేదు. ఏమైందిరా? ఎలా మెయింటైన్ చేస్తున్నారు మాయా ఇల్లు పిల్లల్ని? ఇప్పుడు అర్థమైందా? చిన్నప్పుడు మీ అమ్మ చనిపోయిన తర్వాత నిన్ను పెంచడానికి మీ నాన్న ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని వదులుకున్నాడు. కనిపించే దేవుడురా మీ నాన్న. ఊరుకో మాయా, నువ్వు నీ ఎమోషనల్ బ్లాక్మెయిల్. నీకు ఛాన్స్ ఇస్తే అమ్మూరు గుడి పక్కన మా నాన్నకు కూడా నా డబ్బులతో గుడి కట్టించేలాగా ఉన్నాం. అయినా చిన్నప్పటి నుంచి మా నాన్న ఆ జీవితంతో బుర్రకథ ఎలా ఆడుకున్నా నీకు తెలీదా? ఇప్పుడు నువ్వు మధ్యలో వచ్చి తానా తందాను అనుకో. అయినా నాకు అర్థమైంది ఏంటి తెలుసా? పిల్లల్ని మీలా పెద్దోళ్ళ పెంచుకోవాలి. ఎలా పెంచాలరా? మాలా పిల్లలతో పిల్లల్లా పెంచాలి. ఏది పాప? పాప ఆడి దగ్గర ఉంది. ఎల్లు పాప సంగతి చూడుకో.